హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇలా కరివేపాకు ముక్కు తెచ్చి ఇలాగ నాటున్నానండి. ఇదేమో వాము చెట్టు అండి, ఇదేమో ఇంతకుముందు నాటిన ఇది కాకరకాయ చెట్టు అండి. ఇది చూడండి, తీయలాగా అంతా పాకింది. కాయలు అయితే ఒక్కటి కూడా ఇంకా కాయలేదు, కాకరకాయలు. ఇదేమో కలబంద అండి, ఈ రెండు కలబందాలే బాగా పచ్చిగా వచ్చినాయి. చూడండి, ఇలాగ వాటర్. చూడండి ఫ్రెండ్స్, మా వాడు వాటర్ చెట్లకి నీళ్లు పోయినట్లు సగం కిందికే చల్లేసి పోస్తున్నాడు. చూడండి ఇలాగా. తర్వాత నేను ఇలాగ కరివేపాకు ముక్క తెచ్చి ఇలాగ వాటర్లో వేసినానండి. నాటుదామనేసి ఇలాగ వాటర్లో వేసి పెట్టినాను. తర్వాత ఇలాగ మట్టి తవ్వి కరివేపాకు ముక్కని ఇలాగ వేస్తున్నాను. ఇంకా ఇలాగ టబ్లో మట్టి తవ్వుతున్నానండి, ఇది నాటడం కోసం. ఎర్ర మట్టిలోనే ఇది నాటుతున్నానండి నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మట్టి తవ్వుతున్నాను. ఇంకా ఇందులోనే కాకరకాయ చెట్టు కూడా ఉందండి, మరి ఇలాగ వేస్తున్నాను. కరివేపాకు మొక్క కూడా ఇందులోనే నాటుతున్నాను. రెండు ఇందులోనే వేస్తున్నానండి. చూడండి, మట్టి అంతా వేసి ఇంకా ఆల్రెడీ దీనికి హోల్స్ పెట్టినాము నీళ్ళు పోసినప్పుడు వెళ్ళడానికి. తర్వాత మట్టి వేసి కరివేపాకు చెట్టు ఇలాగ నాటుతున్నాను. ఇంకా ఎర్ర మట్టిలోనే ఇది ఎలా వస్తుందో చూడాలి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే. లైక్ అయితే తప్పకుండా చేయండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత నీళ్ళు ఇలాగ చిలకరిస్తున్నాను. ఇంకా మొక్క అయితే ఇంక ఇలాగ నాటేశానండి ఇందులోను. ఇది కరివేపాకు మొక్క అండి. తర్వాత ఇంక ఇవన్నీ ఇందాక చూపించిన చెట్లే, వాము చెట్టు అండి. ఇది కడుపు నొప్పి వచ్చినప్పుడు తింటే చాలా మంచిది అంటారు. తర్వాత ఇంక ఇది కరివేపాకు తీగ ఇందాక చూపించింది, అంతా చెట్టు అంతా ఇలా పాకింది. ఇంకా పూత ఏమి కాయలేదండి. తర్వాత ఇంక ఇది కలబంద చెట్టు. అంతే అండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.